కేంద్ర బడ్జెట్ అనగానే అందరిలో మొదటిగా మెదిలే ప్రశ్న ఒకటి ఉంటుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, వేటి ధరలు తగ్గుతాయి, అలాగే వేతన జీవులకు ఏమైనా పన్ను మినహాయింపులుంటాయా, తమ ప్రాంతానికి బడ్జెట్లో ఏమైనా ప్రాధాన్యత ఇస్తారా? ఎప్పటిలాగే నిర్మలమ్మ పద్దుపై బోలెడన్ని ఆశలు చిగురుస్తున్నాయి. మరి ఈసారి కేంద్ర బడ్జెట్ ఎలా ఉండనుంది? కష్టజీవులకు పెద్దపీట వేస్తారా? పన్ను మినహాయింపులో ఊరట దక్కనుందా? కొత్త పథకాలకు ఏమైనా మోదీ తెరపైకి తెస్తారా? వాట్స్ ది స్టోరీ? యూనియన్ బడ్జెట్ అనగానే అందరిలో ఒక ప్రశ్న మొదలవుతుంది. ఏ వస్తువులు ధరలు పెరుగుతాయి, వేటి ధరలు తగ్గుతాయి అనే విషయాన్ని గమనిస్తూ ఉంటారు. కేంద్ర బడ్జెట్లో తీసుకునే నిర్ణయాలు, పన్నుల మినహాయింపులు, సుంకాలు, జీఎస్టీ రేట్లలో సవరణలతోనే నిత్యావసర వస్తువుల ధరల్లో మార్పులొస్తాయి. దీంతో 2026-27 బడ్జెట్ తర్వాత ఏ వస్తువుల ధరలు ఎలా ఉండనున్నాయనే విషయం ఆసక్తికరంగా మారింది. జనాకర్షక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈసారి బడ్జెట్లో కీలక సంస్కరణలు, ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి మధ్య భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ఈ బడ్జెట్ ఉండబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై అనేక అంచనాలు వెలువడుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు, గృహ రుణాలు, ఈఎంఐ, ఎలక్ట్రికల్ వెహికల్స్, పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేసేలా పలు నిర్ణయాలు ఈ బడ్జెట్లో ఉండనున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎగుమతులను పెంచడానికి ప్రయత్నిస్తున్నందున కస్టమ్స్ సుంకం రేట్లు తగ్గించవచ్చు. ఉద్యోగులు, మధ్యతరగతి రైతులు, కూలీలు ఇలా అన్ని వర్గాలకు ప్రయోజనాలు కలిగేలా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా భార్యాభర్తలు ఇద్దరు ఉమ్మడిగా ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే అవకాశం, వైద్య రంగంలో స్వదేశీ తయారీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో డిజిటల్ విప్లవం, కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణ తదితరాలపై కీలక ప్రకటన వెలువడే అవకాశముంది. ఆదాయపు పన్ను విషయంలో మినహాయింపులు ఖచ్చితంగా ఉండనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల వారికి 25 లక్షల వరకు ఆదాయపు పన్ను రిలీఫ్ సౌకర్యం అందనించనున్నారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఉద్యోగులకు 15 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ లేదు. బడ్జెట్ 2025-26లో ఈ మేరకు ఉద్యోగులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. ఇక వ్యాపార రంగంలోని వారికి ఈసారి రాయితీలు, ప్రోత్సాహకాలు అధికంగా ఉండనున్నాయి. ప్రధానంగా జీడీపీని వృద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హోమ్ లోన్స్, ఈఎంఐలు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆటోమొబైల్ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు, తద్వారా అమ్మకాలు పెంచి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ వెహికల్స్ కు సబ్సిడీలు మరింత పెంచే ఛాన్స్ కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఫోన్స్, ల్యాప్టాప్ దిగుమతులపై సుంకాలు తగ్గించే అవకాశముందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొన్ని వస్తువులపై ధరలు పెరిగే సూచనలున్నాయి. ముఖ్యంగా ఇంధనాల ధరలు, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ పై ధరలు పెంచే ఛాన్స్ ఉంది. ట్రంప్ విధించిన 50% సుంకాలతో భారత్ ఆర్థికంగా కొంత ఒడిదుడుకులకు ఎదుర్కొంది. సుంకాలు పెంచినప్పటి నుంచి అమెరికాకు ఎగుమతులు తగ్గిపోయాయి. అయితే ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం మన ఎగుమతులకు కొంత ఆశాజనకంగా కనిపిస్తోంది. బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ రంగానికి ఎంత శాతం కేటాయిస్తారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రపంచంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, పలు ఉద్రిక్తతల నేపథ్యంతో పాటుగా ఆపరేషన్ సింధూర్ తరువాత కేంద్రం ప్రవేశపెట్టనున్న మొదటి బడ్జెట్ కావడంతో ఈ రంగానికి భారీగా నిధులు కేటాయించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ బడ్జెట్ 6.81 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది మొత్తం కేంద్ర బడ్జెట్లో కీలక వాటా. ఈసారి బడ్జెట్పై రక్షణ రంగానికి మరింత ప్రాధాన్యం దక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం రక్షణ బడ్జెట్ 7.2 నుంచి 7.5 లక్షల కోట్ల మధ్య కేటాయించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం బడ్జెట్లో రక్షణ రంగానికి 13 నుంచి 14% వరకు నిధులు కేటాయించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత రక్షణ రంగం నిజంగా బలోపేతం కావాలంటే కనీసం 10 నుంచి 12 లక్షల కోట్ల స్థాయి పెట్టుబడి అవసరమన్న అభిప్రాయం రిటైర్డ్ సైనికాధికారులు, వ్యూహాత్మక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. గడిచిన కొన్నేళ్లుగా అరాకొరా నిధులను కేటాయించి మోదీ సర్కార్ చేతులు దులుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతేడాది రైల్వే బడ్జెట్లో ఏపీకి 9,417 కోట్ల నిధులు కేటాయిస్తే తెలంగాణకు 5,337 కోట్లు కేటాయించింది. ఆర్థిక లోటుతో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటోన్న ఏపీ బడ్జెట్పై భారీ ఆశలే పెట్టుకుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థిక ప్రోత్సాహకం, పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల సహా రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుల ఏర్పాటును ఆశిస్తోంది. అలాగే తెలంగాణ రాష్ట్రం కూడా ప్రభుత్వం చేపట్టే కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఏవైనా అదనపు నిధులు అందుతాయా అని ఆశలు పెట్టుకుంది. భారత ఆర్థిక వృద్ధికి దన్నుగా నిలుస్తోన్న తెలుగు రాష్ట్రాలకు మోదీ సర్కార్ బూస్ట్ ఇస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.